భగవంతుడికి ధర్మం కన్నా ఇష్టమైనది ఏదీ లేదు. ఆయనకి చాలా చాలా ప్రీతిపాత్రమైనది ఏది అంటే ధర్మాచరణమే. ఎవడు ధర్మాచరణము చేస్తాడో వాడు ప్రత్యేకంగా నన్ను రక్షించు స్వామి అని చేతులెత్తి నమస్కరించి అడగవలసిన అవసరం ఉండదు. వాడు ఒక్కసారి నమస్కారం చేసిన మహాప్రీతి పొందుతాడు ఈశ్వరుడు. సౌందర్యలహరి చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు, శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాస త్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పణితయ అంటారు. సకృన్నత్వానత్వా, మంచి మనసున్నవాడు, ఎప్పుడు ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వాడెవరున్నాడో వాడు ఒక్క నమస్కారం చేసినా భగవంతుడు ఎంతో ప్రీతి పొందుతాడు. ఎందుకనంటే ఆయనకి ఎప్పుడు ఆలోచన ఏమిటంటే నేను చేసినది చూసి భగవంతుడు సంతోషిస్తాడా, భగవంతుడు సంతోషించడు, నాకు అక్కర్లేదు. భగవంతుడు సంతోషిస్తాడు, అది కష్టమైనా చేస్తాను, సుఖమైనా చేస్తాను. ఆయన సంతోషం నాకు కావాలి. ఇక ఎప్పుడూ నా సంతోషం కోసం బ్రతకడమే తప్ప అసలు నీ సంతోషం అన్న మాట వేరుగా లేనప్పుడు నాకు సంతోషమైనదే చేస్తాను తప్ప నాకు సంతోషము కానిది, నీకు సంతోషమైనది, నీకు ప్రియమైనది, నాకు హితమైనది కానిది నేను చెయ్యనిది నువ్వు భీష్మించినప్పుడు ఇక నువ్వు నేనని ఇద్దరు ఉండవలసిన అవసరం ఎందుకుంటుందని జ్ఞానం ఇచ్చి మోక్షమునిస్తాడు. కాబట్టి జ్ఞానమునకు కారణం ఏది అంటే ధర్మమే. ధర్మము అంటే భక్తి యొక్క ఆచరణ. భక్తి అంటే ప్రేమభావన. ప్రేమభావన బాగా పండిందనుకోండి భగవంతుడి మీద, మా నాన్నగారు చెప్పిన మాట నేను జవదాటనండి అని ఎట్లా అంటాడో, భగవంతుడు చెప్పిన మాట నేను జవదాటను, ఆయన చెప్పినదే నేను చేస్తానంటాడు. అటువంటి భావన ఎవడు పొంది ఈశ్వర ప్రీతి కొరకు మాత్రమే ప్రవర్తిస్తూ ఉంటాడో వాడు ఆయనకి అత్యంత ఆప్తుడు.